దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి, పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వత మోపహం దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే. మరొకసారి చూద్దామా ఈ స్తోత్రాన్ని. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సర్వత మోపహం దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే. అలాగే దీపాయ బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ తే నమః రుద్రరూప నమస్తుభ్యం దీపరూప నమోస్తుతే. మరొకసారి దీపాయ బ్రహ్మరూపాయ విష్ణు రూపాయ తే నమః రుద్రరూప నమస్తుభ్యం దీపరూప నమోస్తుతే. అలాగే ఇంకొక మంత్రాన్ని కూడా జపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకొక మంత్రాన్ని కూడా జపించేటటువంటి ప్రయత్నము అలవాటు, దినచర్యలో అలవాటు భాగంగా మనము స్నానము ఆహారము ఎలా అయితే స్వీకరిస్తామో చేస్తామో అలాగే ఈ దీపం వెలిగించేటప్పుడు ఈ స్తోత్రాల్ని తప్పకుండా పఠించేటటువంటి ప్రయత్నం చేయండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, స్నానం చేస్తే చాలా అన్ని దోషాలు మలినాలు దేహశుద్ధి మనశ్శుద్ధి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కొంతమంది 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. వారి స్థితిగతులు వారి బ్రతుకు కూడా అలాగే జీవన ప్రయాణం కూడా అంతే మాలిన్యంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా మరి వేకువజామునే లేవాలి, సూర్యోదయం కల్లా మరి స్నానం చేసేటటువంటి అలవాటు చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ఎప్పుడో 12ంటికి 4ంటికి స్నానం చేస్తే వారి బ్రతుకు కూడా వారి స్థితిగతులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు అనుకోవచ్చు ఏముంది బాగానే ఉంది కదా అని, ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఉన్నట్టుండిగా తారుమారవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నియంత్రణ ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు 9ంటికి 10ంటికి లేవడము, లేచి లేవగానే గట్టిగా అరవటము, ఇంట్లో శుభ్రత ఉండదు, బయట గుమ్మంలో ముగ్గు ఉండదు, అసలు శుభ్రమే చేయరు కదా. ఇంకా నియంత్రణ క్రమశిక్షణ లేనటువంటి విధి విధానం ఉన్న వారి జీవితాలు కూడా అస్తవ్యస్తం అయ్యేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువనే చెప్పాలి. కొంతమంది అంటూ ఉంటారు, మేము 12ంటికి లెగుస్తూ ఉంటాము, ఏమైంది ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి కదా అని. ఎవరికి తెలుసు, బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతూ ఉంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని అవలంబించండి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి దీపం వెలిగించేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు పఠించేటటువంటి అలవాటు ప్రయత్నం చేయండి. పఠించేటటువంటి అంటే చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపము దారిని సూచిస్తుంది. దీపాన్ని నమ్ముకున్నవాడు బ్రతుకులో జీవితంలో అలాగే మోక్ష మార్గంలో కూడా వెలుగుతూ ఉంటాడు. దీపము వెలుతురులో మన జీవితం కూడా వెలుగుతూ ఉంటుంది అని మనమందరం కూడా గుర్తిస్తే చాలా మంచిది.